డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు వైసీపీ. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందుకే సభకి రాకుండా రోడ్లపై నిరసనలు చేస్తున్నారంటూ విమర్శించారు. అసెంబ్లీకి వస్తే దొరికిపోతారని వైసీపీ భయపడుతోంది అన్నారు. అవకతవకలని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమంటూ స్పష్టం చేశారు. వీళ్ళకు దొరికితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చాలా స్పష్టంగా అది కూడా వెరిఫై చేస్తే ఇది వాస్తవం. ఇంకో పక్కన దిశ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డిక్లేరింగ్ రిజల్ట్స్ అంటారు. మొత్తం మీరు రిజల్ట్స్ చూస్తే ఎప్పటికప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయడం, కలెక్టర్స్కి వాళ్ళు కూడా నోటీస్ బోర్డులో పెట్టడం, ఆన్లైన్లో ఇప్పటికి కూడా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ ప్రాసెస్ ఈజ్ ఆన్లైన్. డిఎస్సి స్పోర్ట్స్ కోట జరిగింది, ఎవడో మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ? ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా, మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు, వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రారు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. 48 ఏళ్ళుగా నేను చూశాను దిశ. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా చూడడం మొట్టమొదటిసారి దిశ నా జీవితంలో. ఇది దీనికంటే ఏం కావాలో దిశ? వీళ్ళకి మళ్ళీ జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళకి ప్రివిలేజెస్ కావాలి బయట.